ఎంటైర్ కెరియర్లో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే శివలంక, కృష్ణప్రసాద్, శ్రీదేవి మూవీస్ ఏమనిపిస్తుంది అసలు మీకు? వచ్చిన అవకాశాలు, మంచి అవకాశాలను కమర్షియల్గా వాడుకోకుండా మంచి అవకాశాలను అద్భుతమైన భగవంతుడు ఒక రూట్ వేసి నాన్న వెళ్ళరా అంటే కూడా నేను వెళ్ళను, కొంచెం ఆగుతా ఉండు అని చెప్పి నీ కర్మ ఉండు నాకు ఇలా అనిపించింది. ఇందాక మన ఇద్దరం మాట్లాడుకుంటాం పర్టికులర్లీ 369. ఏం బాలకృష్ణ గారు ఇంకా సంతోషించాడు, నా నిర్మాత ఈ హీరోతో చేస్తున్నాడు, ఈ హీరోతో చేస్తున్నాడు అని. నేను అలాగే ఒక 2-3 వండర్ఫుల్ పీపుల్తో ట్రావెల్ అయ్యానండి. నా మొహమాటం వల్ల, నా చొరవ లేకపోవటం వల్ల ఆగిపోయారు. ముఖ్యంగా మీకు ఆశ్చర్యపోతారు, పవన్ కళ్యాణ్ గారు నేను ఒక 12-14 సంవత్సరాలు ట్రావెల్ అయ్యా. ఎంత పాజిటివ్గా ఉండేవారు, చేస్తామనేవారు. అలాంటి నేను అప్పుడప్పుడు ఈ కలవటం అనేది అన్నారు మీరు, 1.5 yearకి 2 yearsకి ఒకసారి కలిసేవాడు. కలవటం అంటే నా దృష్టిలో అది మాట 1 yearకి అంటే అది కూడా భయం నాకు, కలవచ్చు లేదని. బట్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అది అక్కడ దాకా రావాల్సిన ఇది ఎందుకో చిన్న డీవియేషన్ మిస్ అయింది. ఇది ఎవ్వరు కారణం కాదండి, నా ఫేట్. అత్యంత ఆత్మీయులైన బాలు గారిని కోల్పోయారు, రీసెంట్గా చంద్రమోహన్ గారిని కోల్పోయారు. వాళ్ళని తలుచుకుంటే ఎలా అనిపిస్తుంది? నిజంగానండి, అది మా అయ్యగారు కూడా, ఇన్ఫ్యాక్ట్ విశ్వనాథ్ గారు కూడా నాకు బాగా క్లోజ్ రిలేటివ్. మా అయ్యగారిని కూడా అడిగాను నేను, అంటే కరెక్ట్గా అప్పుడేమో 3-4 సినిమాలు ఉన్నప్పుడు టైం మా అయ్యగారు నాకు కూడా చేస్తాలేరా, నీకేంటి నువ్వు ఏదో కమర్షియల్ చేసుకోరారా అంటుండే, జోకులు వేసారు. కాదు మా అయ్యగారు అంటుండేవాడు. 2002లో మాత్రం అడిగానండి. ఈ పర్టికులర్గా బలివాడి బాస్ దెబ్బతిన్న తర్వాత నేను విశ్వనాథ్ గారు మా అయ్యగారిని అడిగాను. అప్పుడు 2002-2003 అప్పుడు మా అయ్యగారు ఒక మాట అన్నారు నన్ను, ఏంటంటే అప్పటికి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు ఆయన, రవి ఇక్కడికి వచ్చేసారు. నాన్న ఇప్పుడు ఆయన సిన్సియర్గా అప్పటిదాకా నన్ను చిన్న లేరా నువ్వు కమర్షియల్గా చేసుకోరా నాన్న ఇంకా అంటునేవాడు. సిన్సియర్గా ఒక మాట అన్నారు, లేదు నాన్న నా మార్కెట్ కూడా నీకు హెల్ప్ అవుదరా. అప్పుడు మన శ్రీకాంత్ గారు వాళ్ళతో ఒక సినిమా ఏదో జరుగుతుంది, ఇప్పుడు నేను చేసినా నీకు వర్కౌట్ కాదు నాన్న, వద్దు నీకు ఐ టెల్ యూ, చేయగలిగితే చెయ్యి, ఏదన్నా కమర్షియల్గా హీరోలు దొరికితే, లేకపోతే మానే, కానీ నాతో వద్దు నాన్న. నేను సిన్సియర్గా చెబుతున్నాను, నువ్వు ఎన్నోసార్లు నన్ను 3-4 సార్లు అలా విశ్వనాథ్ గారు ఇదయ్యాను. అయితే మా ఏమో మొదటి నుంచి అగైనెస్ట్ చంద్రమోహన్ గారు, అసలు ఒరే నిర్మాత అనేది వద్దు, మంచి టెక్నీషియన్ గారు, నీలో కథ గిర్లా ఆలోచిస్తావు కదా అట్లా వెళ్ళిపో, లేదా ఇంకోటి ఇది చేసుకో, టెక్నీషియన్గా వెళ్ళి కానీ లేకపోతే ఆర్టిస్ట్గా ఏదో పెట్టుకో ఇట్లా అనేవాడు. కానీ మాకేంటిరా, మాకు లేకపోతే ఇంటి తుండుకుంటూ దులిపికేసి ఇంటికి వెళ్ళి కూర్చుంటాం, మాకు ఇన్నే కానీ అవుట్ లేదు కదా, ఇన్కమ్ ప్రకారం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటాం, ఇన్కమ్ లేదనుకో అవుట్ అంతా కట్ చేసి కూర్చుంటాం. మీ మామయ్య గారి వ్యవహారాలన్నీ మీరే చూశారు కదా, ఆయన ఎంత జాగ్రత్త పడు, ఆయన వచ్చిన ప్రతి పైసాని ఎంతో జాగ్రత్త, అంటే ఆయన అన్నట్టే ఇన్కమింగే కానీ అవుట్ గోయింగ్ లేదు, అంత జాగ్రత్తగా ఆయన ఆలోచించేవాడు. ఆయన వ్యవహారాలన్నీ మీరే చూసేవాళ్ళు. అంత దగ్గరగా చూసి కూడా ఒక నిర్మాతగా మీరెందుకు మీ 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 లైఫ్ని, మీ స్థాయిని ఎందుకు అంత క్రమశిక్షణగా మీరు ఎందుకు? లేదండి, అది నాలో ఉండే అది బ్లడ్ లోపమేమో. మా నాన్నగారు పూర్వీకులందరూ వాళ్ళకుండే వీటి వల్ల ఏమిటో, కానీ మా ఇంట్లో ఆ గుణం నేర్చుకోలేకపోయాను నేను. బాలుగారు ఏంటంటే, బాలుగారితో కూడా నేను ఎక్కువ ట్రావెల్ అయ్యాను, బాలుగారి గురించి ఎక్కువ మాట్లాడుతున్నాను. ఎందుకంటే కారణం, బాలంకులు లివ్ టుడే, చాలా హ్యాపీగా బతకాలి, డిగ్నిఫైడ్గా బతకాలి, మన గురించి గుర్తుపెట్టుకోవాలి అని ఇన్స్పైర్ చేసేవాడు. మావయ్య కొంచెం ఆపోజిట్గా, రేపనే చూసుకోకపోతే అసలు జీవితం ఇదవుతుందనే భయంతో, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లోంచి వచ్చిన ఇది అలా. నేను ఎక్కువ బాలుగారి దీనికి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతుండేవాడిని. కానీ బాలుగారు అట్టని బాలుగారు చెప్పిన రూల్స్ రెగ్యులర్ ప్రకారం నేను లేను, లేకపోతే అట్టగే అది నా ఇండివిజువల్ వీక్ పాయింట్ మీరు అనుకున్న. బట్ భగవంతుడు ఇచ్చాడు, హ్యాపీగా మంచి పేరుతో వచ్చాం. ఒక మంచి పేరుతో మంచి మనం ఏమంటారు హాయిగా మళ్ళీ ఓ మంచి అదే బలా నిర్మాత చాలా మంచిది అనిపించుకుని చక్కటి ఎవరి మీద మళ్ళా ఆధారపడిన జీవితంలో హాయిగా కూల్గా ఒక సక్సెస్ఫుల్ ఎగ్జిట్ ఈ ఇండస్ట్రీ నుంచి ఉండాలని నేను అనుకుంటున్నానండి.